హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ నవరాత్రి స్పెషల్ మధుర మీనాచి ఆలయంలో చేసే దమ్ పులిహోర. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా 10 to 15 minutes సోక్ చేసుకున్న 50 గ్రాముల చింతపండుని వేసి సరిపడా వాటర్ని పోసి 1 టేబుల్ స్పూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసి 10 to 15 minutes చింతపండుని బాగా ఉడకనివ్వాలి. చింతపండు ఉడికాక దించేసుకోవాలి. ఇది చల్లారాక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన పులుసంతా కిందికి దిగుతుంది. టెంపుల్లో చేసే ఏ పులిహోర అయినా బాగుంటుంది. మరి మధుర మీనాక్షి ఆలయంలో చేసే ఈ దమ్ పులిహోర ఇంకా బాగుంటుంది. ఒక గిన్నెలో 1/2 అవర్ వాటర్లో సోక్ చేసుకున్న 1 గ్లాస్ బియ్యాన్ని వేసి 1.25 గ్లాస్ వాటర్ని పోసి బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇక్కడ కొలతల ప్రకారం తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇలా ఎన్ని గ్లాసుల బియ్యానికైనా కొలతల ప్రకారం వాటర్ని పోసుకుంటే పులిహోర పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీన్ని గరిటెతో కలుపుతూ ప్లేట్ మూసి ఉడకనివ్వాలి. అన్నం 60% పలుకుగా ఉడికితే చాలు. ఇప్పుడు అందులో చింతపండు పులుసు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ప్లేట్ మూసి పులిహోరని దమ్ పెట్టుకోవాలి. ఇలా దమ్ పెట్టుకోవడంలోనే పులిహోర అసలు టేస్ట్ ఉంటుంది. అందుకే దీనిని దమ్ పులిహోర అని అంటారు. దీనిని 5 minutes దమ్ పెట్టుకొని దించేసుకోవాలి. ఇప్పుడు తిర్వాత కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 3 టేబుల్ స్పూన్ బుడ్డలను వేసి వేయించుకోవాలి. బుడ్డలు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపబ్యాలు, 1 టేబుల్ స్పూన్ శనగబ్యాలను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగగానే కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చిని వేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. ఈ తిర్వాతని పులిహోరలో వేసి 30 నిమిషాల వరకు గాలికి వదిలేయాలి. 30 నిమిషాల తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఎక్కడైనా పసుపు కలవకపోతే అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, మధుర మీనాక్షి ఆలయంలో తయారు చేసే దమ్ పులిహోర రెడీ. ఎక్కువ శ్రమపడకుండా తక్కువ టైంలో అమ్మవారికి ఇలా దమ్ పులిహోరని తయారు చేసి నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.